రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చాలని ఎమ్మెల్సీ కవిత డిమాండ్ చేశారు. తెలంగాణ భవన్లో నిర్వహించిన మహిళా దినోత్సవాల్లో ఆమె పాల్గొన్నారు. ప్రతి ఆడబిడ్డకు నెలకు 2500 రూపాయలు ఇవ్వాలని కోరారు. ఆకాశమే హద్దుగా మహిళలు ఎదగాలని సూచించారు. కేంద్రం తర్వాత జనాభా లెక్కలు చేపట్టాలని కవిత డిమాండ్ చేశారు. మనము ఇవాళ ప్రభుత్వం నడుస్తున్న తెలంగాణలో వాళ్ళు మహిళలకు కొన్ని మాటలు ఇచ్చారు. మరి ఆ మాటలు ఇంప్లిమెంట్ చేయాలని కూడా ఖచ్చితంగా అడగాల్సినటువంటి అవసరం ఉన్నది. కేంద్ర ప్రభుత్వం ఏం చేసింది? మనకు 2023లో రిజర్వేషన్ చట్టం తీసుకొచ్చింది. మహిళా రిజర్వేషన్ చట్టం తీసుకొచ్చి ఏమన్నారు? ఇంప్లిమెంట్ చేస్తామన్నారు. కానీ దాన్ని దేంతో ముడిపెట్టిరు? జనగణనతో ముడిపెట్టిరు. అంటే జనగణన చేసేంత వరకు మహిళా బిల్లు రాదు. రాకపోవడం వల్ల ఏం జరిగింది? ఇవాళ మహారాష్ట్రలో ఎన్నికలైనవి, అక్కడ ఎమ్మెల్యేలు కాకుండా మహిళలు ఆగిపోయారు. ఢిల్లీలో ఎన్నికలైనవి, అక్కడ మహిళలకు రిజర్వేషన్ వర్తించలేదు. హర్యానాలో ఎన్నికలైన, అక్కడ మహిళా రిజర్వేషన్ వర్తించలేదు. నేను కేంద్ర ప్రభుత్వాన్ని ఈరోజు డిమాండ్ చేస్తూ ఉన్నాను, మీరు ఈ బడ్జెట్లో ఎందుకు డబ్బులు పెట్టలేదు? తొందరగా జనగణన చేయండి. మీరు జనగణన చేస్తే ఇప్పుడు రాబోయే బీహార్ ఎన్నికలలో మహిళలు ఎమ్మెల్యేలు అవుతారు. రాబోయేటటువంటి తమిళనాడు 2026లో ఎన్నికలు వస్తాయి, అక్కడ మహిళలు ఎమ్మెల్యేలు అవుతారు. ఆ తర్వాత ఎంపీ ఎన్నికలలో కూడా మహిళలకు అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా తొందరగా కేంద్ర ప్రభుత్వం సెన్సెస్ చేయాలి, జనాభా లెక్కలు పెట్టాలని చెప్పి నేను బీఆర్ఎస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాను. అదేవిధంగా రాష్ట్రంలో మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏదైతే మనకు మాట ఇచ్చిండ్రో, ప్రతి ఆడబిడ్డకు 2500 రూపాయలు ఇస్తామని ఏదైతే మాట ఇచ్చిరో, అది ఇచ్చేదాకా కూడా మనందరం వెంటబడాలని చెప్పి ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తూ ఉన్నా. మరి ఇవాళ మహిళల కోసం పెద్దగా 1,00,000 మందితోని మీటింగ్ పెట్టిరట కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి. వెల్కమ్ చేద్దాం, ఎందుకంటే మహిళలందరూ ఒక దగ్గరకు వచ్చినప్పుడు ఏం చెప్పిర్రు అన్నాడు? ఎన్నికల కన్నా ముందు 1,00,00,000 మంది మహిళలను కోటీశ్వర్లు చేస్తామని చెప్పారు. మరి ఎట్లా చేస్తారు కోటీశ్వరుల్ని? ఒక పెట్రోల్ బంక్ ఇచ్చి కోటీశ్వర్లు చేస్తారా? కాదు కదా. 650 బస్సులు పెడతామన్నారు ఆర్టీసీలో. ఆర్టీసీయే బాగా నడుస్తలేదు. ఆర్టీసీకే 1800 కోట్లు ఇంకా ప్రభుత్వం డబ్బులు ఇవ్వలేదు. ఇలా మహిళలతోని బస్సులు పెట్టించారు. మరి వాళ్ళ కిరాయి టైంకి ఇస్తారా ఇయ్యరా? ఈ విషయం క్లారిటీ ఇవ్వాలి. 1. 2, ప్రైవేట్ వాళ్ళకి ఎట్లయితే కిరాయి ఇస్తున్నారో లేడీస్కి అట్లా ఇస్తున్నారో ఇవ్వట్లేదో ఒకటి చెప్పాలి. ఇవాళ మన ఇండ్లకు నెట్ఫ్లిక్స్, జీటీవీ, వీటీవీ 100 టీవీలల్లో అశ్లీసం అంతా మన ఇంట్లోకే వచ్చింది, మన సోఫా కాడికే వచ్చింది. ఒక్కళ్ళమన్నా మాట్లాడుతున్నామా అక్క? ఒక్కళ్ళమన్నా వాయిస్ రేజ్ చేస్తున్నామా? అంటే మన పురాణాలు ఏం చూస్తున్నారు, మనం ఏం చూస్తున్నాం ఆలోచిస్తలేం. నేను మీతో రిక్వెస్ట్ చేసేది ఒకటే, మహిళా సాధికారిత అంటే టీవీలకు మహిళ ఏ విధంగా కనబడుతుందో ఆ ముద్ర ఇక్కడ పడుతుంది మగపిల్లలకు. మహిళల మీద క్రైమ్ ఎక్కువైతుందంటే టీవీలలో చూపించే బొమ్మల్ని చూసి మహిళ అంటే ఇట్లా బొమ్మలాగా ఉండాలనుకుంటారు. అట్లా కాదు, అమ్మలాగా ఉండాలని నేర్పించే కల్చరు మనం మొదలు పెట్టాలి. దానికోసం మహిళా నాయకత్వం మనమంతా కూడా తప్పకుండా కృషి చేయాలి. ఇవాళ మన ఇండ్లకు నెట్ఫ్లిక్స్, జీటీవీ, వీటీవీ 100 టీవీలల్లో అశ్లీసం అంతా మన ఇంట్లోకే వచ్చింది, మన సోఫా కాడికే వచ్చింది. ఒక్కళ్ళమన్నా మాట్లాడుతున్నామా అక్క? ఒక్కళ్ళమన్నా వాయిస్ రేజ్ చేస్తున్నామా? అంటే మన పురాణాలు ఏం చూస్తున్నారు, మనమే